హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బనానా చిప్స్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. ఇది సాల్ట్ బనానా. సాల్ట్ వేసి చేశాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా క్రిస్పీ. సో ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచి బాగుంటుంది బయట కొన్ని కంటే. ఇది కచ్చా బనానా, అదే ముగ్గలేని అంటిపోని ఉంటుంది అంటికాయ. సో అది బాగా సన్నగా కట్ చేసి ముందు కట్ చేశాను ఆల్రెడీ. వీడియో తీయాలని ఐడియా రాలేదు. సో తర్వాత వీడియో గుర్తు వచ్చింది. ఇలా కోసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే నేను ప్రాసెస్ అంతా చూపించడం అంటే తీయాలని ఉద్దేశంతో అనుకోలేదు. సడన్గా గుర్తుకొచ్చింది వీడియో తీయాలని. సో ఫ్రై చేస్తున్నాను చూడండి. తర్వాత మనం కొంచెం సాల్ట్ని పసుపు కలుపుకోవాలి. సాల్ట్ వేసి ఉంచకూడదు అరటికాయ. సో ఆయిల్లో వేసినప్పుడు పసుపు అన్నమాట. ఇది సాల్ట్ ఆయిల్లో వేస్తాము కదా, ఇవి ఫ్రై చేయడానికి. అప్పుడు మనం ఆయిల్ ఫ్రై అవుతుండగా మనం కొంచెం అదే సాల్ట్, టర్మరిక్ పౌడర్ కలిపాం కదా, అది కొంచెం వేసుకోవాలి. అప్పుడు పసుపుగా తర్వాత సాల్ట్ పడుతుంది. క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. బయట తెచ్చుకుని తినకంటే ఇలా ఇంట్లో చేసుకుని తింటే కొంచెం పర్లేదు. ఇది హెల్దీ కాదు, బట్ ఇట్స్ ఓకే దిస్ వన్. సో అవుట్ సైడ్ అయితే ఏమో ఫ్రై యూజ్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా వాళ్ళు. మనం అంటే ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఇది పారబోసేస్తాం. సో ఇలా ఫ్రై చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మళ్ళీ నేను స్వీట్ అంటుపండు కూడా ఉంటుంది కదా, బనానా అంటే అంటికాయ ముగ్గిపోయింది ఉంటుంది కదా, అలాంటిది కూడా మళ్ళీ నేను చేశాను. ఇది సాల్ట్, ఇంకోటి చేసేదేమో స్వీట్ అంటే షుగర్ ఏమి కలపలేదు. అంటికాయ ముగ్గిపోతే అది ఆల్రెడీ స్వీట్ వచ్చేది. చూసారా, చల్లగా కట్ చేసి ఎంత బాగా వస్తున్నాయో అవి కూడా చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు. అండ్ ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఎంజాయ్ ద ఫుడ్. బాయ్ ఫ్రెండ్స్.